వానికి బ్రిటిష్ వానికి ఊడిగం చేసినా, బ్రిటిష్ వానికి సంఖ నాకినా, వానికి అన్ని ఊడిగం సేవ చేసినా, ఐఎమ్ యువర్ ఒబీడియంట్ అండ్ సర్వెంట్ అని చెప్పి పిటిషన్, మెర్సీ పిటిషన్ పెట్టినా ఎవడరా వాడు? కాదని సావర్కర్ కాదా? వాడు బీఫ్ తినేవాడు కాదా? వాడు నాస్తికుడు కాదా? వాడు రాసిన పుస్తకంలోనే ఉంది కదా, మేము సొంతంగా చెప్తలేం కదా. వాడు దేశద్రోహి, వాడు దేశభక్తుడు ఎట్లా అవుతారా? వాడు లండన్ పోయి లండన్లో వాడు ఎప్పుడు కత్తి పట్టాడు. వాడు వేరే వాళ్ళతో పట్టిస్తాడు. మహాత్మా గాంధీ చంపే కంటే ముందు ఆడు గాడ్సే అనేటోడు, ఇంకోడు బడిగి అనేటోడు 100 పోయి కలిసేసి వచ్చి ఎవడు ఢిల్లీలో ఎవడు కర్ణాటక ప్లేస్ లో ఎవడు గన్నిస్తాడు అవన్నీ చెప్పింది ఎవడు? సావర్కర్ కాదా? ఆ 9 మందిని విచారణ చేస్తే అందులో వానికి సహకరించింది, వానితో పోయి కూర్చున్నది ఎవడు? వీడు కాదా? కాకపోతే లాస్ట్ లో వీని మీద డైరెక్ట్ గా మనకి ఎవిడెన్స్ లేదని వాని పేరును తొలగించారు చివరిలో. హీ వాజ్ నాట్ అక్యూజ్డ్. వాడు లండన్ పోయి అక్కడ వేరే డింగ్రే అనేటోతో వానితోటి అక్కడున్న లండన్ యొక్క ఇండియా హౌస్ లో ఆ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీసర్ని చంపించిండు. మరి ఊరుకుంటారా? వాళ్ళ దేశం పోయి, వాళ్ళ ఇండియా హౌస్ పోయి వాళ్ళ యొక్క బ్రిటిష్ ఆఫీసర్ని చంపితే ఊరుకుంటారా? దాని వెనకాల వాడినైతే వాడు ఎవడైతే డింగ్రే అనేటోడు ఉన్నాడో వాడు చంపితే వాడిని అన్నే దొరకబట్టినరు. వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగారు. వాళ్ళ డింగ్రే వాని కుటుంబ సభ్యులు ఏంది అంటే బ్రిటిష్ ఆర్మీలో పెద్ద పొజిషన్లు ఉన్నారు, ICS లో, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానిలో వాళ్ళు బ్రాహ్మిన్సే. సో వాళ్ళు ఏమని చెప్పారు? వానికి మాకు సంబంధం లేదు, వాడిని మీరు ఏమన్నా చేసుకొని మా కుటుంబాన్ని చెడగొట్టిండని చెప్పారు ఆ డింగ్రే అనేటోని. ఆ డింగ్రే అనేటోతో చంపించిండు. అయితే వానికి ఆయుధం సప్లై చేసింది, వానికి ఈ ప్లాన్ ఇచ్చింది వీడే అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలితే వీడిని అరెస్ట్ చేసి వీడిని జీవిత ఖైదేసిర్రు. వేసి తీసుకొస్తుంటే ఆడు ఫ్రాన్స్ లో సముద్రంలో దుంకిండు పారిపోదామని. దుంకితే మళ్ళా పట్టుకొచ్చి అండమాన్ జైలు వేసిర్రు. ఎవరైతే నేరం చేసిర్రో, బ్రిటిష్ ఆఫీసర్ని ఎవరైతే వాళ్ళని చంపినరో, ఫిజికల్ అటాక్ చేసిర్రో, వాళ్ళందరినీ వాడు జైలు వేసిండు, చంపిండు. అది భగత్ సింగ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఓకే, ఎవరైతే పొలిటికల్ గా ఒక శాంతియుతంగా నిరసన తెలిపినరో, ఒక స్వతంత్రం కావాలని శాంతియుతంగా తెలిపినరో, ఎవడైతే వాళ్ళని అటాక్ చేయలేదో వాళ్ళని మామూలు జైలు వేసిర్రు. ఓకే, అండమాన్ జైలు వేయలే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆనాడైనా ఈనాడైనా ఉంది అది. పొలిటికల్ ప్రిజనర్స్ ని కఠిన శిక్షించారు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని చంపలేదు. వాళ్ళు తమ యొక్క వాదన వినిపించారు. నెల్సన్ మండేలాని కఠిన కారాగార శిక్ష చేయలేదు, బికాజ్ ఈజ్ ఎ పొలిటికల్ ప్రిజనర్. ఆంగ్ సాన్ సూచీని అట్లా హింసించలేదు, హింసిస్తలేరు, ఎందుకంటే షీ ఈజ్ ఎ పొలిటికల్ ప్రిజనర్. ఓకే, కానీ ఎవరైతే క్రైమ్ చేస్తారో, ఫిజికల్ అటాక్ చేస్తారో వాళ్ళని డిఫరెంట్ గా శిక్షిస్తారు. గాంధీ అట్లా చేయలేదు, నెహ్రూ అట్లా చేయలేదు. వాళ్ళ యొక్క స్వతంత్ర ఆకాంక్షని తెలిపారు, వాళ్ళ యొక్క చట్టాలని వ్యతిరేకించారు, పాటించలేదు. అర్థమైందా? సహాయ నిరాకరణోద్యమం చేశారు, లేకపోతే బ్రిటిష్ వస్తువులను బహిష్కరించారు, వాళ్ళు నిరసన తెలిపారు, కానీ ఎవరిని చంపలేదు. కాబట్టి వాళ్ళకి సేమ్ శిక్షలు వేయరు. అర్థమైందా? అల్లూరి సీతారామరాజు ఆయన ఏది ఆయుధాలు పట్టుకొని వాళ్ళని చంపిండు బ్రిటిష్ ఆఫీసర్ని, కాబట్టి వాళ్ళు చంపిర్రు. సో దిస్ ఈజ్ ఎందుకంటే అప్పుడున్న బ్రిటిష్ చట్టాల ప్రకారం వాళ్ళ ఆఫీసర్ని చంపడం నేరం, కాబట్టి వాళ్ళు శిక్షించారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రొఫెసర్ సాయిబాబాని తీసుకుపోయి 10 ఏళ్ళు జైల్లో పెట్టినావు. ఎందుకు పెట్టినావు? ఆయన నక్సలిజం భావజాలం ఉంది, ఇలా రావని పెట్టినావు. ఎందుకు పెట్టినావు? అంటే వాళ్ళు హింసను ప్రోత్సహించుతున్నారు అని నువ్వు వాళ్ళ మీద రాంగ్ ఎలిగేషన్ వేసి పెట్టినావు. అంటే ప్రోత్సహిస్తున్నారు అంటేనే నువ్వు అంత శిక్షిస్తున్నప్పుడు వాళ్ళని హింసిస్తున్నావు అంటే శిక్షించరా? మరి ఎవరైతే సుభాష్ చంద్రబోస్ అట్లా చేయలే. మరి అర్థమైందా? భగత్ సింగ్ కి చెప్పినా గానీ ఆయన వినలేదు, ఆవేశంలో పోయిండు. యువకుడు కదా ఆయన, చాలా ఎంగేజ్ లే కదా ఆయన ఉరేసారు. అర్థమైందా? ఎందుకంటే ఆవేశం ఉంది కానీ ఆలోచన లేదు, ప్లాన్ లేదు. అంత పెద్ద బ్రిటిష్ తోటి మనము డైరెక్ట్ గా ఫిజికల్ కొట్లాడితే గెలవమని తెలుసు గాంధీకి, నెహ్రూకి. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పిండ్రు. ఆయన ఈ బ్రిటిష్ వాడు ఇట్లా వినడని చెప్పి ఆయన పోయిన ప్రయత్నం చేసిండు, కానీ హీ ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఏ ఫెయిల్డ్. అర్థమైందా? ఆయన పోయి పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి మన భారతీయులని పట్టుకున్నటువంటి ఆ ఖైదీలను పట్టుకొని ఆజాద్ హిందూ ఫౌజ్ అని పోతే ఆజాద్ హిందూ ఫౌజ్ గెలవలే. అర్థమైందా? ఎప్పుడైతే అమెరికా సెకండ్ వరల్డ్ వార్ వచ్చిందో అప్పుడు మొత్తం డైనమిక్స్ అన్ని మారిపోయి బ్రిటిష్ వాడు గెలిచిండు. మొత్తం వీళ్ళందరూ ఈ సుభాష్ చంద్రబోస్ కింద ఉన్న వాళ్ళందరినీ చంపేసిండు. ఈయన పారిపోతుంటే, రష్యాకి ఏడో పారిపోతుంటే ఆ యొక్క ప్రమాదంలో చనిపోయాడు ఆయన. సో సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఏ ఫెయిల్డ్. అయినా మనం ఎందుకు గౌరవిస్తాం? భగత్ సింగ్ కి, సుభాష్ చంద్రబోస్ కు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ గౌరవిస్తాం, వాళ్ళ ఉద్దేశం గౌరవిస్తాం. బట్ దేర్ స్ట్రాటజీ ఫెయిల్డ్.
అందుకే ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం పెట్టుకోరు, సౌత్ ఆఫ్రికాలో, అమెరికాలో, ఇంకో దగ్గర. గాంధీని పెట్టుకుంటారు ఎందుకంటే, బుద్ధుని పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు శాంతి మార్గం చూపెట్టిర్రు, అహింసా మార్గం చూపెట్టిర్రు, ఒక నిరసన పద్ధతి చూపెట్టిర్రు. అంతకుముందు ఏదైనా కావాలంటే కొట్లాడుకుంటారు, రాజులైనా ఎవరైనా యుద్ధమే ఉండేది, రావణ కష్టమయ్యేది. అర్థమైందా? ఇప్పుడు అవుతుంది కదా ఇజ్రాయెల్ అక్కడ ఎంతమంది చచ్చిపోతారు అమాయకులు, బోత్ సైడ్స్. కాబట్టి వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. మనం కావాలంటే మనం చచ్చిపోయినాక అది ఎందుకు తెచ్చుకొని. కాబట్టి శాంతియుతంగా కూడా పోరాటం చేయొచ్చు, శాంతియుతంగా కూడా ఏదైనా సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు, హక్కులు కానీ ఏదన్నా అని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎవరు? మహాత్మా గాంధీ. అర్థమైందా?